Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Toxic Telugu dubbed movie review and rating acted by Yash, Nayanthara, Rukmini Vasantu, Tara Sutaria, Uma Qureshi and other actors etc. ఇంక ఈ మూవీ అనేది ఈరోజు థియేటర్స్లో వచ్చిన తర్వాత చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ ఇరుముడి ఇన్సిడియస్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చింది, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక వ్యక్తి డాన్గా ఎదగాలనుకుంటాడు. ఆ డ్రగ్స్ని అలా ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత చాలా మలుపులు తిరుగుద్ది. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక మూవీ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ అండ్ నయనతార అక్క కింద అండ్ ఎస్ గారు తమ్ముడు కింద వేశారు. వీళ్ళిద్దరి మధ్య సెంటిమెంట్ సీన్స్ కొన్ని బాగున్నాయి. బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో. ఆ మితిమీరిన రొమాన్స్ ఏంటో అర్థం కాదు. అది ఏకంగా క్రోమ్లో XXX.comలో ఎత్తుకోవచ్చు. ఆ రేంజ్ బ్లూ ఫిల్మ్ లాగా ఉంది ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్. సెకండ్ హాఫ్ విషయానికి కనుక వస్తే, రకరకాలుగా ఉంది మాస్టర్. రాధా TMT రాడ్లు 3 దిగినంత నొప్పిగా ఉందండి ఇంక సినిమా చూసిన తర్వాత. ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాదు కానీ ఆంధ్ర అండ్ తెలంగాణ టికెట్ రేట్స్ పెంచి థియేటర్లు తీసుకున్నారు. పండగలు లేకుండానే టికెట్ రేట్స్ పెంచినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఈ సినిమా రాడ్ సినిమా వద్దని. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ కూడా కొంతమందికి నచ్చితే నేనేం చేయలేను. ఇంకా ఓవరాల్గా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడితే, ఎస్ గారు ఎప్పట్లాగానే చాలా ఎనర్జీగా యాక్టింగ్ చేశారు కానీ ఫలితం మాత్రం శూన్యం అయిపోయింది. ఇంకా నయనతార గారు అక్క కింద చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరు సీన్స్ బాగున్నాయి, ఎస్ గారు అండ్ నయనతార మధ్యన. ఇంకా కియారా అద్వానీ గారు కూడా చాలా 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 అద్భుతంగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు. ఇంకా రుక్మిణి వసంత్ గారు కూడా ఉన్న తక్కువసేపు అయినా ఈ ఈవిడ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఎక్స్ప్రెషన్స్. ఇంకా ఉమా కురేసి అనే ఒక యాక్టర్ ఉంటారు, ఈవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా తారా సుటారియా అని ఒక యాక్టర్ ఉంటారు, ఈ యాక్టర్ కూడా ఉన్న తక్కువసేపు అయినా చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయితే రవి బస్రూర్ గారు మ్యూజిక్ ఎరగా తీసి వదిలేశారు. ఇంకా తెలుగులో సాంగ్స్ బాగలేదు. ఇంకా గీతూ మోహన్ దాస్ గారు డైరెక్షన్ ఏంటో అసలు నాకు ఏం అర్థం కావట్లేదండి. ఏం సినిమా అండి అసలు. ఫస్ట్ మూవీ కదా, అది కూడా లేడీ డైరెక్టర్ కదా అని సపోర్ట్ చేద్దాం అంటే ఇంత ఇందు మాదిరి రాడ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అయ్యి బాబాయ్. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫైట్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అండ్ ఈ సినిమాలో వచ్చేసి అక్క తమ్ముడు అండ్ ఎస్ గారు నయనతార గారి మధ్యన ఎమోషనల్ సీన్స్ ఇవి మాత్రం, మ్యూజిక్ ఇవి మాత్రం నాకు ప్లస్ పాయింట్స్, మిగతా అవన్నీ మైనస్ పాయింట్సే. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ రేటింగ్ అయితే అవ్వచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంక ఈ మూవీ ఎంతమంది చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. ఈ 3 ఇన్సిడెంట్స్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.